శివుడు నరసింహస్వామి మధ్య యుద్ధం జరిగిందని మీకు తెలుసా? ఒకానొక దశలో సాక్షాత్తు ఆ పరమశివుడే ఓడిపోయాడంటే మీరు నమ్ముతారా? హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాక కూడా నరసింహుడి ఆగ్రహం చల్లారలేదు. లోకమంతా ప్రళయం మొదలైంది. భక్తుడు ప్రహ్లాదుడు బతిమాలినా ఆ ఉగ్రరూపం తగ్గలేదు. దేవతల మొర విని శివుడు వీరభద్రుడిగా అవతరించి రంగంలోకి దిగాడు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. నరసింహుడి శక్తి ముందు వీరభద్రుడు నిలవలేకపోయాడు. తన అవతారమే ఓడిపోవడంతో శివుడు అత్యంత భయంకరమైన రూపం ఎత్తాడు. అదే 8 కాళ్లు 2 రెక్కలు సింహపు తల కలిగిన శరభేశ్వరుడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా శరభేశ్వరుడు నరసింహుడి మీద విరుచుకుపడ్డాడు. శరభ తన గోళ్లతో నరసింహుణ్ణి గట్టిగా బంధించి గాలిలోకి ఎగిరాడు. ఆ దెబ్బకు నరసింహుడిలోని అహం కరిగిపోయి తనను శాంతింపజేయడానికి వచ్చింది స్వయంగా శివుడే అని గ్రహించాడు. వెంటనే నరసింహుడు శాంతించి తన శరీరాన్ని త్యాగం చేసి శివుల్లో లీనమయ్యాడు. అప్పుడే లోకానికి అర్థమైంది, శివకేశవులు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అని. ఇద్దరి మధ్య జరిగిన ఈ యుద్ధం లోకాన్ని కాపాడటానికి జరిగిన ఒక పవిత్ర ఘట్టం. ఇంతకీ మీరు ఎవరి భక్తులు? శివుడా లేక విష్ణువా? కామెంట్ చేయండి.